మాటని తీసి పారేస్తారని భయంగా ఉంది. ఎన్నో అడిగావు, దీనికి మాత్రం నా పర్మిషన్ ఎందుకు? నువ్వేది అడగాలనుకుంటే అది అడిగేసే. నా కోసం నీ పద్ధతి మార్చుకోవాల్సిన పనిలేదు. నాకు చిన్న కోరికుంది, తీరుస్తారా? చెప్పు. అందరిలాగా నా పెళ్లి జరగలేదు. అందరిలాగా నేను అత్తవారింట్లో అడుగు పెట్టలేదు. అందరిలాగా నేను నా భర్తతో కాపురం చేయలేదు. బేకారిలాగా బ్రతికాను. అక్కరకు రాని చుట్టంలాగా, అడిగి రాని అతిథిలాగా మీ ఇంట్లో మూల తలదాచుకున్నాను. ఉన్నన్ని రోజులు నాకు టెన్షన్స్తోనే గడిచిపోయింది. ఏ అవమానం జరిగినా నవ్వుతూ తిరగడం వల్ల ఇంతకాలం నడిచిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయే టైం వచ్చింది. అమ్మలేని పుట్టింట్లో అమ్మగా మారలేని అమ్మతో, ఆ అమ్మకు ఎదురు చెప్పలేని నాన్నతో, సూటిపోటి మాటలనే ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి బ్రతకడానికి వెళ్ళిపోవాలి. ఈ జీవితంలో నాకంటూ నచ్చే క్షణాలు ఏమీ లేవు. నేను దాచుకోవడానికి ఒక్క మధురమైన జ్ఞాపకము లేదు. ఎప్పుడు ఎవరో ఒకరు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నా వల్ల ఏదీ కాదని ఎగతాళి చేస్తారు. నిజమే, ఇలా బ్రతకడం నా వల్ల కాదు. కానీ తప్పదు, వెళ్ళిపోవాలి. భర్త నుంచి విడిపోయే భార్య భరణం కోరుతుంది. కానీ నాకు మాత్రం భరణం డబ్బు రూపంగానో ఆస్తి రూపంగానో తీసుకెళ్లాలని లేదు. ఈ పూట మీతో కలిసి బయటికి వెళ్ళాలనుంది, సరదాగా గడపాలనుంది. ఇన్నాళ్ళు నేను అణగదొక్కిన ఆశలకు రెక్కలొచ్చి మీతో కలిసి నవ్వుతూ తిరగాలనుంది. మీరు అవకాశం ఇస్తే ఆ క్షణాలని, జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చే ఆ క్షణాలని భరణంగా తీసుకువెళ్లాలనుంది. నాతో కలిసి బయటకొస్తారా? విడాకులు తీసుకోబోతున్న జంటలా కాకుండా కొత్తగా పెళ్ళైన జంటలాగా సరదాగా గడిపేసొద్దాం. ఈ జ్ఞాపకాలు నాకు జీవితాంతం గుర్తుండేలా చేద్దాం.
ఈ టైంలో ఏజే భానుని బయటికి తీసుకెళ్లడం ఏంటి? ఇదేం వింత. విడిపోవడం ఇష్టం లేక భాను ఏదో ప్లాన్ వేసి సరదాగా గడపడానికి బయటికి తీసుకెళ్తుందేమో. గ్లాసులు దించండి. ఏసీ ఉందిగా. ఏసీ వద్దు, ప్రశాంతమైన చల్లగాలి కావాలనుంది. నిన్ను చూస్తుంటే ట్రైన్లో కిటికీ పక్కన కూర్చోవాలని ఆరాటపడే చిన్నపిల్లలు గుర్తొస్తున్నారు. అవునా? ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇష్టం. ప్రపంచం అంతా వెనక్కిపోతుంటే మనం మాత్రమే ముందుకెళ్తున్నట్టుంటుంది. ప్రపంచాన్ని దాటి ఎవరైనా ఎక్కడికి వెళ్తారు? వెళతారు. ప్రేమించే మనిషి పక్కనున్నప్పుడే ప్రపంచాన్ని దాటేసి ఆనందపు అంచుల మీదుగా వెళుతున్నట్టు ఫీల్ అవుతారు. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ. ఇలాంటి చిన్న చిన్న ఆనందాల కోసమే పక్కన నా అనే మనిషి తోడుండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ ఈయన మాత్రం ఉన్న తోడునే వద్దనుకుంటున్నారు. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. భాషలో వాక్యానికి వాక్యానికి మధ్య ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయన్న సంగతి కూడా గుర్తు లేకుండా ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇవాళేంటి కొత్తగా మోగనవ్వు పట్టావు? సరదాగా గడుపుదామని వచ్చి సైలెంట్ అయ్యావేంటి? నాకిప్పుడు చాలా సరదాగానే ఉంది. అదేంటి? ఈ గాలి ఏదో పరిమళం మోసుకొస్తుంది. ఈ చీకటి నిశ్శబ్దాన్ని తీసుకొస్తుంది. ప్రకృతి అంతా మౌనంగా మనిద్దరినే గమనిస్తుంది. నా పక్కన మీరు, నాతో మీరు, నాలో మీరు. ఇంకేం కావాలి నాకు? కవిత్వం కూడా మొదలు పెట్టావా? ఇది నా మనసు మాట్లాడే భాష. దీనికి మీరు కవిత్వం అని పేరు పెట్టారా? ఇష్టమైన వాతావరణంలో ఇష్టమైన మనిషితో ప్రయాణం నాకు ఈ భాషను నేర్పింది. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం. ఇవాళేంటో కొత్తగా కనిపిస్తున్నావు. నేను కొత్తగా కనిపించట్లేదు. మన మధ్య ఇలాంటి సందర్భం ఇప్పటిదాకా రాలేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలా మనం బయటకొచ్చాం కదా. మీరు, నేను, ఈ ఏకాంతం
ఈ ఉద్వేగం ఇవన్నీ నాతో ఇలా మాట్లాడిస్తుంటాయి. ఎక్కడ ఆపమంటావు? ఈ రోడ్డు ఆకాశం కలిసే చోట. హ్యాపీ బర్త్డే. ఒకవేళ ఏజే మనసు మార్చుకొని ఉంటాడంటావా? బాను తిక్క పనులు మాని ఏజేతో కుదురుగా ఉంటుంది కదా, అందువల్ల ఏజే బానుని క్షమించేశాడంటావా? ఒక్క మాటైనా అమంగళం పలకడం రాదా? అన్ని శుభాలే పలుకుతావేంటి? భానుకి మంచి జరిగితే ప్రపంచంలో చెడు అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. మనం చెడు కోరుకునే వాళ్ళం కదా, భానుకి చెడే జరగాలి. ఇద్దరూ ఏ విఘ్నాలు లేకుండా విడిపోవాలి. విడిపోయే వాళ్లే అయితే బయట ఇంతసేపు ఏం చేస్తుంటారు? ఏమో, ఎక్కడో మన తింగర మేళం కాలు స్లిప్ అయి జారి పడిపోయి ఉంటుంది. ఏజే చప్పున ఆమె నడుం పట్టుకొని ఉంటాడు. ఇద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి రెప్ప వాల్చకుండా చూసుకుంటూ ఉండుంటారు. ఆ తర్వాత ఏమైంది? ఆపు. మనం మన మావగారు గురించి ఇలా మాట్లాడకూడదు, తప్పు. మరి వాళ్ళు ఒక్కటైపోతే? రెండైపోవడానికి 200 ఉపాయాలున్నాయి నా దగ్గర. డోంట్ వరీ. ఆపండి. ఏమైంది? మనిద్దరం కలిసి ఆ ఐస్ క్రీమ్ తినాలనుంది. ఇక్కడ రోడ్డు పక్కన. ఇంకాస్త ముందుకెళ్తే
మంచి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అక్కడ నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తాను. అక్కడ మీ రేంజ్ కనబడుతుంది, ఇక్కడ మాత్రం మీరే కనబడతారు. అర్థం కాలేదు. ఖరీదైన పార్లర్లో ఖరీదైన కార్లలో వచ్చి తినే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అక్కడ ఆ ఆడంబరాన్ని చూస్తూ తినడం కన్నా ఇక్కడ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఈ ఐస్ క్రీమ్ తినడమే నాకు బాగుంటుంది. మిమ్మల్ని నేను, నన్ను మీరు చూస్తూ తినడం నాకు ఇష్టం. అది నా కోరిక కూడా. సరే దిగు. మీరే కొనిపెట్టండి. ఏమున్నాయి? ఐస్ క్రీమ్సే సార్. అది కాదయ్యా, నీ దగ్గర ఐస్ క్రీమ్స్ ఏమున్నాయి? మీకేం కావాలి సార్? సమ్మర్ ఫ్రూట్ డిలైట్ విత్ చాక్లెట్ ఫ్లేవర్ ఉందా? అంటే ఏంటి సార్? ఐస్ క్రీమ్ పేరు. ఓ, ఆ పేరు నేను వెళ్ళలేదు సార్. మరేమున్నాయి నీ దగ్గర? మీకేం కావాలి సార్? పోనీ మ్యాంగో ట్రాపికల్ ఫ్రీజ్ ఉందా? ఇది ఉంది సార్. ఎందుకు నవ్వుతున్నావు? మీరు ఇచ్చిన వదలలేదు. ఇక్కడ అంత ఖరీదైనవి ఏవి ఉండవు. మరేముంటాయి? ఇవే ఉంటాయి. అన్నా, ఇంకొకటి ఇవ్వు. ఓకే మేడం. తినండి. ఇవా చిన్నపిల్లలు ఏం తింటాం? కాసేపు మన వయసు మర్చిపోయి చిన్నపిల్లలం అయిపోదాం. ఎంత బాబు? రెండింటికి కలిపి 30 రూపీస్ సార్. రెండు వేలా? ఇవన్నీ అమ్మినా 2000 రావు సార్. ఈ 500కి చేంజ్ ఉందా? మీదే బోని సార్. చిల్లర నువ్వే ఉంచుకో. సార్ ఇంత? పర్లేదులే తమ్ముడు, సార్ కోటేశ్వరులు, ఫీల్ అవర్లే, ఉంచుకో. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ బాబు గారు. తీసుకోండి. పర్లేదే, ఇది బాగుంది. నాకు ఇంకా బాగుంది. తమాషాగా ఉంది. నాకు గమ్మత్తుగా ఉంది. రెండు ఒకే ఫ్లేవర్ కదా? రెండు ఒకటే ఫ్లేవర్. మీరు ఏజ్ ఎలా టేస్ట్ చేస్తున్నారు, నేను పసిపిల్లల్లా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. ఇది ఎప్పటికైపోవాలి? కొంచెం కొంచెం కొరకండి. అయ్యయ్యో, అయ్యో. మరకపోదా? కర్చీఫ్ మర్చిపోయానే. ఏం పర్లేదు. నీ దగ్గర ఉందా? నా దగ్గరే కాదు, అందరి పెళ్ళాల దగ్గర ఉంటుంది. భార్య కొంగు రెడీగా ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఈ చున్నీ ఉంది.